హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎఫ్ డబ్బులు తీసుకోవటానికి ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులకు కాలం చెల్లింది. మీ జేబులోనే ఏటీఎం కార్డు లేదా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో నగదు మీ సొంతం. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన డిజిటల్ వ్యవస్థను ఆధునీకరిస్తూ ఈపీఎఫ్ఓ 3.0ను తీసుకొచ్చింది. 2026 మధ్య నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇక దీనివల్ల కోట్లాది మంది చందాదారులకు ఎంతో మేలు కూడా జరుగుతుంది. ఈ కొత్త విధానంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ. పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును ఎమర్జెన్సీ సమయంలో తక్షణమే వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇందుకోసం సభ్యులకు ప్రత్యేక ఏటీఎం కార్డులను కూడా జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఇవి నేరుగా వారి పీఎఫ్ ఖాతాలతో అనుసంధానించబడి ఉంటాయి. దీనివల్ల బ్యాంకులు ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది. అయితే ఈ సౌకర్యం వినియోగించుకోవడానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. సభ్యులు తమ ఖాతాలోని మొత్తం నిధులు గరిష్టంగా 50% వరకు మాత్రమే ఈ పద్ధతిలో తీసుకోవచ్చు. మిగిలిన సగం డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం అలాగే ఉంచుతారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ విత్డ్రాల ఆప్షన్ ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. ఇక ఈ సేవలు పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. సభ్యులకు యాక్టివ్ యూఏఎన్ నెంబర్ ఉండాలి. మొబైల్ నెంబరు తప్పనిసరిగా ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి కేవైసీ పత్రాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆధారిత ఓటీపీ ద్వారా మీ వ్యక్తిగత వివరాలను మీరే నేరుగా సవరించుకోవచ్చు. అప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా నగదు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఇక క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడానికి ఈపీఎఫ్ఓ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని సుమారు 32 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసీసీ వంటి ప్రధాన బ్యాంకులు ఇందులో ఉన్నాయి. యజమానులు నేరుగా ఈ బ్యాంకుల ద్వారా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించవచ్చు. దీనివల్ల పీఎఫ్ బదిలీలు, సెటిల్మెంట్లు చాలా వేగంగా జరుగుతాయి. ఇక ఉద్యోగులకు మరో ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఆటోమేటిక్ సెటిల్మెంట్ పరిమితి పెంపు. గతంలో ఇది 1 లక్ష రూపాయలుగా ఉండేది. ఇప్పుడు దానిని 5 లక్షల రూపాయలకు పెంచారు. దీనివల్ల ఎక్కువ మొత్తంలో నగదు అవసరమైన వారికి సులభంగా క్లెయిమ్ పూర్తవుతాయి. అలాగే కేంద్రీకృత పెన్షన్ వ్యవస్థ ద్వారా పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ డబ్బులు త్వరగా అందుతాయి. ఇక ఈపీఎఫ్ఓ 3.0 అనేది ఉద్యోగుల పాలిట ఒక వరం. టెక్నాలజీ సాయంతో పారదర్శకత పెరగటమే కాకుండా అవినీతికి తావు లేకుండా సేవలైతే అందుతాయి. 2026 నాటికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే పీఎఫ్ నగదు ఉపసంహరణ అనేది ఒక సాధారణ బ్యాంకు లావాదేవీలా మారిపోతుంది. మీ ఆర్థిక అవసరాలకు పీఎఫ్ నిధులు ఇప్పుడు మరింత చేరువయ్యాయి.